వెల్కమ్ టు మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. యుద్ధంలో అమెరికా డైరెక్ట్ ఎంట్రీ, అవునా, రష్యా గుండెల్లో రైళ్లు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయంలోకి వెళ్తే, ఉక్రెయిన్కు అమెరికా తయారు చేసిన టోమహాక్ క్షిపణులు సరఫరా అయ్యే అవకాశం ఉందన్న వార్తలపై రష్యా సోమవారం తీవ్రంగా స్పందించింది. ఒకవేళ అమెరికా టోమహాక్ క్షిపణులను సరఫరా చేస్తే వాటిని ప్రయోగించడానికి అవసరమైన లక్ష్య సమాచారాన్ని అమెరికా అందిస్తుందా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని రష్యా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జోడీ వాన్స్ ఆదివారం మాట్లాడుతూ, టోమహాక్లను సరఫరా చేయాలని ఉక్రెయిన్ అభ్యర్థులను అమెరికా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. టోమహాక్ 2500 కిలోమీటర్లు అంటే 150 మైళ్ళు పరిధి ఉంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రయోగిస్తే ఇవి మాస్కో నగరాన్ని సులభంగా ఛేదించగలవు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే ఒక హెచ్చరిక చేశారు. పాశ్చాత్య దేశాల్లో రష్యా లోపల భాగంలోకి క్షిపణులు ప్రయోగించడానికి అవసరమైన లక్ష్య సమాచారం, నిఘాను ఉక్రెయిన్కి అందిస్తే ఆ దేశాలు యుద్ధంలో ప్రత్యక్ష పార్టీలుగా మారినట్లని ఆయన స్పష్టం చేశారు. రష్యా కలవరానికి కారణం ఏమిటి? టోమహాక్ క్షిపణుల సరఫరాపై రష్యా అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ తాము ఈ వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తామని తెలిపారు. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ క్షిపణులు ఎవరు ప్రయోగించగలరు? ఉక్రెయిన్లు మాత్రమే ప్రయోగించగలరా, లేక అమెరికా సైనికులు ఆ పని చేయాల్సి ఉంటుందా అనే విషయాన్ని ప్రశ్నించారు. ఈ క్షిపణుల లక్ష్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు? అమెరికానా? ఇక అమెరికా నుంచి పక్షమా లేక ఉక్రెయిన్ పక్షమా అని అడుగుతూ, దీనిపై చాలా లోతైన విశ్లేషణ అవసరమని పెస్కోవ్ అన్నారు. అయితే ఏదేమైనా టోమహాక్లు ఆటను మార్చలేవని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇప్పటికే అమెరికాను టోమహాక్లను యూరోపియన్ దేశాలకు విక్రయించాలని, తద్వారా ఆ దేశాలు వాటిని ఉక్రెయిన్కు పంపేలా చూడాలని అభ్యర్థించారు. టోమహాక్ క్షిపణి ప్రత్యేకతలు ఏంటి? టోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్ అనేది సుదీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణి. దీన్ని సాధారణంగా సముద్రం నుంచి ప్రయోగిస్తారు, లోతైన లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. ఈ ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్ల దూరం నుంచి రక్షణ పటిష్టంగా ఉన్న గగనతలంలో కూడా లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి 20 అడుగులు అంటే 6 మీటర్ల పొడవు, 8.5 అడుగుల రెక్కల విస్తీర్ణంతో సుమారు 3330 పౌండ్లు అంటే 550 కిలోల బరువు ఉంటుంది. అమెరికా రక్షణ సంస్థ రేథియన్ దీనిని తయారు చేస్తుంది. ఇది అణురహిత క్షిపణి. దీన్ని తయారు చేస్తున్నది. దీని సగటు వ్యయం $1.3 మిలియన్. GPS సాయంతో పనిచేసే ఈ క్షిపణిని అమెరికా, దాని మిత్ర దేశాలు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై విజయవంతంగా ఉపయోగించాయి. ఈ అత్యంత సాంకేతిక క్షిపణులను ప్రయోగించడానికి అవసరమైన లక్ష్యం సమాచారం అమెరికాయే సరఫరా చేస్తే అది తమపై అమెరికా చేస్తున్న ప్రత్యక్ష దాడిగా రష్యా భావిస్తుంది. టోమహాక్ల శక్తిని పెస్కోవ్ తక్కువ చేసి మాట్లాడిన వాటి 2500 కిలోమీటర్ల పరిధి కారణంగా రష్యా భూభాగంలో కీలక సైనిక, పారిశ్రామిక కేంద్రాలపై ఉక్రెయిన్ దాడి చేయగలిగే సామర్థ్యం లభిస్తుందని రష్యా తీవ్ర కలవరానికి ప్రధాన కారణం. ఇది విషయం. రష్యాపై అమెరికా డైరెక్ట్గా అటాక్ చేస్తుందా, ఉక్రెయిన్ అడ్డుపెట్టుకొని అనే విషయాల గురించి ఇప్పుడు ఇది మ్యాటర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.